జై శ్రీకృష్ణ. గీతకు ప్రత్యక్ష సాక్షి. భారతీయ సాహిత్యంలో భగవద్గీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. చతుర్ముఖ బ్రహ్మముఖాల నుండి ఆవిర్భవించగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుని ముఖకమలం నుండి గీతాగానం జాలువారింది. మహాభారతం పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది. మహాభారతం భీష్మ పర్వంలో ఉన్న భగవద్గీతను ఉపనిషత్తుగా, బ్రహ్మ విద్యగా, యోగ శాస్త్రంగా వ్యాస భగవానులు వివరించారు. గీతకు ప్రత్యక్ష సాక్షి శ్రీకృష్ణ భగవానుడు. వ్యాస భగవానులు వివరించారు. వేదాంతమే ఉపనిషత్తు, కానీ గీతోపనిషత్తు సరళంగా, స్పష్టంగా, సానుకూలంగా, సమర్థనీయంగా, సుందరంగా తీర్చబడింది. గీతోపదేశం సరళంగా, స్పష్టంగా, సానుకూలంగా, సమర్థనీయంగా, సుందరంగా తీర్చబడింది. పరమాత్మైన శ్రీకృష్ణ భగవానుడు మురళీగానాన్ని ఎంతో మధురంగా, మోహనం, ఆకర్షణీయంగా చేశాడు. అలాగే గీతాగానాన్ని సర్వలోక వాసులకు, సర్వదేశ మానవులకు అర్థం పరమార్థం పట్టుబడే రీతిలో చేయడం విశేషం. కనుకనే గీతావేదం సార్వకాలికమైనది. గీతోపదేశం శ్రీకృష్ణ భగవానుడు మురళీగానాన్ని ఎంత మధురంగా, మోహనంగా, ఆకర్షణీయంగా చేశాడో అలాగే గీతాగానాన్ని కూడా సర్వలోకవాసులకు, సర్వదేశ మానవులకు అర్థం పరమార్థం పట్టుబడే రీతిలో చేయడం చాలా విశేషదాయకం అన్నమాట. నిజానికి గీతావాదం మానవ జీవన వేదం, జీవనివాదం, బ్రతుకువాదం. ఇది నిత్య నూతన సత్య సనాతన సమత మమత మానవత గృహాల నిర్మాత. మన భగవద్గీతను బహిక ఆముష్క భావనల సమన్వయ సౌందర్యలహరి గీత. ఇదో ఆధ్యాత్మిక ఆనందలహరి. గీతావేదంలోని శ్లోక పదాలు ఎదలను కలిగిస్తాయి. గీతా పదంలోని, గీతోపదేశంలోని గీత చదువుతుంటే ఆ పదాలు ఎదలనేది కదిలిస్తాయి. మనసు నిర్మలమవుతుంది అన్నమాట. ప్రశాంతంగా ఉంటుంది. హృదయాలను సృష్టిస్తాయి. నవజీవన ఉదయాన్ని సృజింపజేస్తాయి. పారలౌకికమైన జ్ఞానాభ్యుదయాన్ని ఆనందింపజేస్తాయి. గీతోపదేశం చదువుతుంటే జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. కనుకనే భగవద్గీత ఎక్కువగా చదువుతూ ఉంటారు. పురాణ పఠనాలు ఎక్కువగా చదువుతూ ఉంటారు. జ్ఞానము ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఆత్మీయమైన అర్థమైన అమృతాన్ని ఆస్వాదింపచేసి అమరత్వాన్ని అందింపజేస్తుంది. ఇది నిత్యమైన సత్యము. భగవద్గీత కానీ, గీతోపదేశం కానీ, ఏమైనా కానీ భగవద్గీత చదివేటప్పుడు గీతోపదేశం చేస్తే జ్ఞానోదయం అవుతుంది. భగవద్గీత 18 అధ్యాయాలు గల మహాభారతంలోని చిన్న భాగం, 701 శ్లోకాల గల భాగం. పరిమాణం అల్పమైన, అసల్పమైన జ్ఞాన విజ్ఞాన వీచికలతో సర్వమానవులకు నిట్టూర్పులకు దూరం చేసి ఓదార్పును కలిగించి అమృతమయి గీతావేదం ఈ 701 శ్లోకాలలో 574 శ్లోకాలు పరమాత్మ నుండి వెలువడిన వివరణలు, సందేహం నివృత్తులు, సమస్యలు పరిష్కారాలు, భవబంధ విముక్తులు మార్గాలు కావడంతో గీత సర్వజన ఆమోదయోగ్యమైనది. గీతోపదేశం చదవడం వల్ల విజ్ఞానం కలుగుతుంది. సర్వమానవులకు మంచి అనేది జరుగుతుంది. గీతావేదము చదవడం వలన, అందరికీ కూడా గీతోపదేశం చేయడం వలన మనకి కూడా జ్ఞానోదయం అవుతుంది. నాశం లేని ఈ జ్ఞానయోగాన్ని సృష్టాదించడంలో నేను సూర్యునికి చెప్పాను. సూర్యుడు మనువు ఇషాక్షుని వివరించడం జరిగింది అని గీతంలో జ్ఞానయోగం ప్రారంభించడంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. అయితే అనంతకాలంలో ఈ గీత వేదం కొంత మరుగున పడింది. అంటే కొన్ని సంవత్సరాల క్రితము గీతోపదేశం చేయడం కానీ
ఈ పురాణ పఠనాలు చదవడం కానీ ఇవన్నీ కూడా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ పట్టినా గీతోపదేశం చేస్తూనే ఉన్నారు. తిరిగి ద్వాపర యుగంలో 5000 సంవత్సరాల క్రిందట తిరిగి భారత యుద్ధంలో స్వామి అర్జునునకు బోధించాడు. భారత యుద్ధంలో స్వామి అర్జునుడకు బోధించాడు గీతోపదేశం గురించి. కృష్ణార్జునులు నరనారాయణులు వారిది ఒకే వైష్ణవాంశం. కృష్ణార్జునుల సమాహిత గీతాశాస్త్రము వ్యాస భగవానులు లోకహిత కోసం అందించారు. భక్తి మార్గంలోనే మానవులకు జన్మల నుండి తరించబడతాయని భగవద్గీత అనేక అంశాలు మానవ జీవితానికి మెరుగులు పెట్టే యోగాలను సాధనాలుగా అందించింది. అసలు ఈ గీతాగానాన్ని ప్రత్యక్షంగా చూసి విని లోకానికి చాటిన భాగ్యశాలి సంజయుడు గొప్పవాడు. సాక్షి అంటే ఒక సంఘటనను వినినా చూసినా స్వచ్ఛమైన అవగాహనతో స్వచ్ఛమైన మనసుతో వినిపించి లోకానికి చాటిన భాగ్యశాలి సంజయుడు గొప్పవాడు. తిరిగి